ఈ వీడియోలో మూర్ఖురాలి ప్రశ్న అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. నరసన్నపురం మహారాజు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తున్నాడు. అప్పుడు రాణి, మహారాజా, స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి అన్నది. దానికి రాజు, బంగారం, ఆభరణాలు అన్నాడు. కాదు అన్నది రాణి. పూలని, సంపదలని, భోగాలని, పిల్లలని, అలంకారాలని, చీరలని చెప్పాడు రాజు. అవేవీ కావన్నది రాణి. రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు రాజు. ఆయన వెంటనే చాటింపు వేయించి, స్త్రీకి అత్యంత ప్రియమైనదేదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి 1000 వరహాలు బహుమానమిస్తానని ప్రకటన చేశాడు. మర్నాడు సభకు జనం గుంపులుగా వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్తామన్నారు. సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానన్నాడు రాజు. దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చి ఇంకో చాటింపు వేయించాడు. అది ఏంటంటే, మర్నాడు ఉదయం నుంచి వీధిలో వరుసగా ఉన్న ఇళ్ల నుంచి ఒక్కొక్కరు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పాడు. సమాధానం రాణిగారికి నచ్చకపోతే నగర బహిష్కరణ అని చెప్పాడు. మొదటి చాటింపు విని జనం ఎంత ఉబలాట పడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు. మర్నాడు ఉదయం బంగారాజు వీధిలో గల అప్పలరాజు రాజుగారి వద్దకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పలరాజు కుటుంబంలోని వారంతా భయపడ్డారు. మీరేం భయపడకండి, నేను వెళ్లి సమాధానం చెప్పి వస్తానని అప్పలరాజు దర్బారుకు వెళ్ళాడు. ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని రాజు అడిగాడు. దానికి సమాధానంగా భర్త అని చెప్పాడు అప్పలరాజు. రాజు రాణి వైపు చూశాడు. రాణికి ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు. పంతానికి పోయి కాదని చెప్తే అప్పలరాజుకు శిక్ష వేయవచ్చు. కానీ ఈ సమాధానం తప్పని చెబితే తను కూడా తన భర్త అయిన మహారాజుపై ప్రేమ లేనట్లు లెక్క. దాంతో మహారాజు తనపై కోపగించుకుంటాడు అనుకుంది. ఇక చేసేది లేక మహారాణి అప్పలరాజుతో, శబాష్, సరైన సమాధానం చెప్పావు అంది. దాంతో రాజు సంతోషంతో అప్పలరాజుకు కొంత నగదు బహుకరించి పంపించేశాడు. దీంతో ప్రజలంతా బతుకు జీవుడా అంటూ నిట్టూర్చారు. ఈ కథలోని నీతి: మూర్ఖులు అధికారంలో ఉంటే జనానికి తిప్పలే.